కొన్ని క్యారెక్టర్స్‌ని కంప్లీట్‌గా యూజ్ చేసుకోలేదు. లైక్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అలా వచ్చి వెళ్ళిపోతది. అది కొంతమంది క్యామియో అని కూడా చెప్తున్నారు. ఎస్‌జే సూర్య గారి క్యారెక్టర్ కూడా మేబీ నెక్స్ట్ పార్ట్‌లో ఉండొచ్చు. ఈ పార్ట్‌లో లేదు. చెప్పడం మర్చిపోయా, దీనికి పార్ట్ 3 కూడా ఉంది. క్లైమాక్స్‌లో ఒక చిన్న గ్లింప్స్ లాగా చూపిస్తారు. అది బాగుంది సినిమాలో. సినిమాలో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ నన్ను అడిగితే నేనైతే చాలా తక్కువ క్యారెక్టర్స్ పేర్లు చెప్తాను. లైక్ సిద్ధార్థ్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఎపిసోడ్స్ మొత్తం, వాళ్ళ క్యారెక్టర్స్ మొత్తం, సముద్రకని గారు, సిద్ధార్థ్, రకుల్ లేదా సిద్ధార్థ్ కో టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎపిసోడ్స్తోనే మాక్సిమం మూవీ అయిపోతుంది. ఆ ఎపిసోడ్స్ మొత్తం చాలా బాగున్నాయి. బట్ వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ శంకర్స్ ఫిలిం. సో యాక్టింగ్ వైజ్ అందరు బాగా చేశారు. దెర్ ఇస్ నో కంప్లైంట్ ఫ్రమ్ ఎనీవన్. లైక్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది, సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది, అండ్ రకుల్స్ యాక్టింగ్, ఎవ్రీవన్స్ యాక్టింగ్, సముద్రకని గారి యాక్టింగ్ వైజ్ నో కంప్లైంట్. బట్ స్క్రిప్ట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో ఒక చేసి ఉంటుంది, అక్కడ విఎఫ్ఎక్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కమల్ హాసన్ సార్ ఫైట్ కూడా ఉంటుంది, ఆ పార్ట్స్ అన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో మై రేటింగ్ వుడ్ బి 2.75 out of 5.